హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS ఆగస్టులో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్, డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉండే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్. వీళ్ళకి మెయిన్ సెంటర్ వచ్చి అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి నోయిడా. వీళ్ళకి రీజనల్ సెంటర్స్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి. ఏపీ అయితే వైజాగ్, తెలంగాణ అయితే హైదరాబాద్లో వీళ్ళకి సెంటర్ ఉంది. సో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. గ్రూప్ ఏ సంబంధించిన వేకెన్సీస్: డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అకౌంట్స్ ఆఫీసర్, అకాడమిక్ ఆఫీసర్, రీసెర్చ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ బి కేటగిరీలో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఈడీపీ సూపర్వైజర్, జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్. గ్రూప్ సి కేటగిరీలో అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్. కొన్ని పోస్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇంకొన్ని పోస్టులు డిప్యూటేషన్ బేస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇక్కడే మీకు పే స్కేల్ అంటే 19,000 నుంచి కొన్ని పోస్టులకు ఉంటుంది, కొన్ని పోస్టులకి 25,000, 35,000, 44,000 ఈ విధంగా ఉంటుంది. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరము. మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం అనేది ఫ్రెషర్ వేకెన్సీ చూద్దాం. ఇక్కడే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో మళ్ళీ కేటగిరీ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో పూర్తి సమాచారం ఉంటుంది. ఒకసారి మీకు కేటగిరీలో పోస్ట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్: 10th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇన్ఫర్మేషన్: గ్రూప్ సి సంబంధించిన వేకెన్సీ అన్నీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పే స్కేల్ వచ్చి 19,900 నుంచి 63,200. జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్ట్ మీరు అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ప్లస్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత సెక్రటరియల్ ప్రాక్టీస్లో మీరు సర్టిఫికేషన్ కానీ లేదా డిప్లొమా కానీ పూర్తి చేసి ఉండాలి, ప్లస్ షార్ట్ హ్యాండ్ కూడా తెలిసి ఉండాలి. 8 hours per minute టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి కంప్యూటర్పై. అసిస్టెంట్ వీళ్ళకి 27 వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, దాంతోపాటుగా మీకు ఈ ఆఫీస్ సంబంధించిన వర్క్ అంతా తెలిసి ఉండాలి. ఆఫీస్ ప్రొసీజర్ కానీ, నోటింగ్, డ్రాఫ్టింగ్, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. టైపింగ్ కూడా తెలిసి ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా తెలుసున్న వారికి ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేయడానికి. అదర్ వేకెన్సీస్ ఇక్కడే మీకు గ్రూప్ ఏ కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్ ఇవన్నీ కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి. ఇక్కడ డిజరబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా అంటే వేకెన్సీ తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే పీజీ కంప్లీట్ చేసి రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారికి ఇబ్బంది అవుతుంది. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెక్ చేసుకుని అప్లై చేయండి. ఫీజు కూడా ఉంటుంది వీటికి. సో ఇవన్నీ కూడా లెవెల్ 10 7 CPC అంటే 56,000 నుంచి పే స్కేల్ అయితే ఉంటుంది, అప్ టు 1,77,000 వరకు. ఇక్కడే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లేకపోతే డిప్యూటేషన్ బేస్ మీదనా, ఆ పర్టికులర్ పోస్ట్ ఏ కేటగిరీకి ఇవ్వడం జరిగింది, ఏజ్ లిమిట్, మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ రిలవెంట్ టేబుల్లో ఈ పర్టికులర్ పోస్ట్ మీరు చెక్ చేసుకోండి. డిఫెన్స్ స్టడీస్ ఆ రిలవెంట్ డిసిప్లిన్ అంటే డిఫెన్స్ స్టడీస్లో మీరు మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి. మినిమం 55% మార్క్స్. ఇక ప్రతి పోస్ట్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. తర్వాత ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ కూడా అడుగుతున్నారు. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి ఉంది అకాడమిక్ ఆఫీస్ సంబంధించిన దాంట్లోనే, కాకపోతే ఇంగ్లీష్లో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి. లింగ్విస్టిక్స్ అంటే లింగ్విస్టిక్స్లో మీరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా అప్లైడ్ లింగ్విస్టిక్స్లో మాస్టర్ పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్ ఆఫీసర్ మాస్ కమ్యూనికేషన్ అంటే మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో మీరు మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి. సైకాలజీ ఉంది, సైకాలజీలో మాస్టర్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంది. నెక్స్ట్ సాంస్క్రిట్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ సైన్స్ అంటే మీరు ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఏ డిసిప్లిన్ అయినా సరే మీరు మాస్టర్ పూర్తి చేసి ఉంటే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది ఈ పోస్ట్కి. సోషల్ సైన్సెస్ ఇందులో మీరు హిస్టరీ కానీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ కానీ లేదా ఎకనామిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్లో మీరు మాస్టర్ పూర్తి చేసి ఉండాలి, లేదంటే అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. ఏదైనా డిసిప్లిన్లో మీరు మాస్టర్స్ పూర్తి చేసి MED స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ యోగాలో మాస్టర్ పూర్తి చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని కూడా మాస్టర్ డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి.
ఇక మీకు డిజరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా అదర్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో ఫైనల్గా వారికి ప్రయారిటీ అనేది ఉంటుంది. ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని అప్లై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఇది. ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్. సో ఇక్కడ మీకు జనరల్ కాంపిటేటివ్ సిలబసే, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్. ప్రతి సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథ్స్ 50 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. సో 2.5 అవర్స్ టైం ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటి క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఆ స్కిల్ మీకు ఉందా లేదా టెస్ట్ చేస్తారు, ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు వీటికి. నెక్స్ట్ సిలబస్, ఇక ప్రతి పోస్ట్ కూడా రిటన్ టెస్ట్ ఏముంటుంది, స్కిల్ టెస్ట్ ఏముంటుంది, తర్వాత వాటి యొక్క సిలబస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోండి. అన్నీ కూడా బేసిక్ క్వాలిఫికేషనే. ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అంటే పేపర్ కూడా ఆరెంజ్లో ఉంటుంది. బేసిక్ లాంగ్వేజ్ స్కిల్ ఉంటుంది, అంటే మీకు వొకాబులరీ కానీ ఆ గ్రామర్, సిన్నమ్, యాంటనిమ్స్, ఎర్రర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఈ మ్యాథ్స్ సంబంధించిన సెక్షన్లో మీకు ఎల్సీఎఫ్ కానీ హెచ్సిఎఫ్, ఎల్సీఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్ కానీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ లాస్, ఏమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు సేమ్ అదే సిలబస్. ఇక్కడ కూడా రీజనింగ్ ఉంది, కోడింగ్, డీకోడింగ్ కానీ, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ కానీ. నెక్స్ట్ మనకి ఇందులో వెర్బల్ ఫిగర్ క్లాసిఫికేషన్ కానీ, తర్వాత సిమిలారిటీస్ ఉంటుంది, అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఓవరాల్ కవర్ అవుతున్న అన్ని సబ్జెక్ట్స్ కూడా, అంటే మీకు ఇందులో హిస్టరీ ఉండొచ్చు, పాలిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్, రీసెంట్ టెక్నాలజీస్, ఎన్వైరన్మెంట్ గురించి, నేషనల్ ఇంటర్నేషనల్ వారీగా రీసెంట్ కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ పేపర్ అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కామన్గా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ అనేది జనరల్ అవేర్నెస్, రీసెంట్ ట్రెండ్స్ అన్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి, మంత్లీ మ్యాగజైన్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. సేమ్ ఇదే విధంగా అదర్ పోస్ట్, సెక్షన్ ఆఫీసర్, ఆ పర్టికులర్ పోస్ట్కి ఎటువంటి టెస్ట్లు ఉన్నాయి, రిటన్ ఎగ్జామినేషన్లో ఏముంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్లో ఏముంటుంది, వీడియోగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోండి. సో ఇదే పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన అవసరం అన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఒక పీడిఎఫ్లో ఉంటుంది, జనరల్ కండిషన్స్ అని ఒక పీడిఎఫ్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా ఒక దాంట్లో ఉంటుంది. ఇందులో మీకేమో ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ సిలబస్ అంతా ఒక దాంట్లో ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ గైడెన్స్ కూడా పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అని మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీజు. సో పోస్టుల వారిగా గ్రూప్ ఏ పోస్టా, లేకపోతే గ్రూప్ బి కేటగిరీ, గ్రూప్ సి సంబంధించిన పోస్టా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ 750, 500, 250, 150 ఉందన్నమాట. ఆ పర్టికులర్ కేటగిరీ వారీగా మళ్ళీ మీరు అండర్జర్ కేటగిరీనా, ఓబీసీనా, లేదా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఆ కేటగిరీ వారీగా ఫీజు అయితే ఉంది. దాంతో మీరు 50 రూపీస్ ఫీజుని పే చేయవలసి ఉంటుంది ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ కింద. సో మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. కాకపోతే మల్టిపుల్ పోస్టులకి వాళ్ళ సేమ్ డే సేమ్ సెషన్లో ఎగ్జామ్ని కనెక్ట్ చేస్తే మీకు ఇబ్బంది అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి మాత్రం రాయగలరు కాబట్టి ముందే డిసైడ్ అయ్యి అప్లై చేయండి. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబుల్ ఉంటుంది, ఎక్కడన్నా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ లేదా వాళ్ళకి రీజనల్, సబ్ రీజనల్ సెంటర్స్లో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలి, ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముందు ఎటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 పూర్తి సమాచారం ఉంది. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ గైడ్ ఇది చెక్ చేసుకున్నప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వరీస్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఈమెయిల్ recruitmentsell@nios.ac.in ఈమెయిల్కి మీ క్వరీస్ని ఫార్వర్డ్ చేయని రిప్లై ఇస్తారు. టైపింగ్ సంబంధించి వాళ్ళు వర్డ్స్ పర్ మినిట్ అడిగారు, అంటే ఇన్ని వర్డ్స్ అని చెప్పేసి 6000 అని చెప్పేసి 8000 అని చెప్పేసి అడగడం జరిగింది. సో మీరు ఒకసారి కన్వర్ట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది. సో వాళ్ళు ఎంతైతే ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 7000 టైప్ చేస్తారనుకోండి, కన్వర్ట్ అంటే ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ మీకు ఒక 23 వర్డ్స్, లేకపోతే 25 వర్డ్స్, 30 వర్డ్స్, 35 వర్డ్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పోస్టులకి 8000 అడిగారు, కన్వర్ట్ చేసుకుంటే మీకు 26. సో బేసిక్ టైపింగ్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ ఉన్న వారికి అవకాశం ఉంటుంది. లేనివారు మీరు టైపింగ్ అని నేర్చుకుని, ఎందుకంటే ప్రజెంట్ మెజారిటీ ఆఫ్ ది నోటిఫికేషన్స్కి కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి ప్లస్ ఈ టైపింగ్ అనేది అడుగుతున్నారు. అది కూడా బేసిక్ టైపింగే. మీ దగ్గర టైపింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి మీ దగ్గర టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి ఈ యొక్క వర్డ్స్ పర్ మినిట్ కానీ, లేకపోతే వాళ్ళు ఇన్ని కీ స్ట్రోక్స్ అడుగుతూ ఉంటారనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు అప్లికేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే.
ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అఫీషియల్ వెబ్సైట్. ఇది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఓపెన్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ కెరియర్స్ ఒక పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది లింక్ అనేది మీకు. ఇవాళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కింద మీకు వేకెన్సీ ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రీసెంట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ లింక్ ఇది. అడ్వర్టైజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. దాని రిక్రూట్మెంట్ రూల్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఈ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇచ్చాను. సో అప్లై నవ్వంటే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆ రీసెంట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ డిప్యూటేషన్ బేసా లేకపోతే డైరెక్ట్ మా స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా డైరెక్ట్ మీరు క్లిక్ చేసుకోవాలి. డిప్యూటేషన్ అంటే ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి అది ఫ్రెషర్కి అవకాశం కాదు. ఇక్కడ స్టార్టింగ్ ముందు మీరు ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మ్యాట్రిమోనియల్ స్టేటస్ అంతా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి. తర్వాత అథెంటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓటీపీ ఎంటర్ చేసి. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ, అదర్ డీటెయిల్స్ అంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అవి, డిక్లరేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్, ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది లాగిన్. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా తిరిగి రీసెట్ చేసుకోవచ్చు. మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి నోయిడాలో ఉంది. ప్రజెంట్ ఆల్ ఇండియా వైడ్గా 6,000 స్టడీ సెంటర్స్కి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సబ్ రీజనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, సౌత్లో మొత్తం ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో వీళ్ళ యొక్క సెంటర్ అయితే ఎక్కడ చోట ఉంది. సో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఎన్ఐఓఎస్ ఆర్గనైజ్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.